చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందనే పేరుతో ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాడన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. కొత్త మేనిఫెస్టోతో మోసం చేయడానికి జనాల్లోకి వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చదువుకున్న యువకులందరినీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. గోడల మీద రాపించాడు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఈ రోజు మళ్ళా రాబోతున్నాడు. ఈ రోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతాం. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట.